నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఇంత దారుణమైన రీతిలో ఓడిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కారణాలు ఏంటో అందరికీ తెలిసినవే. స్వయంగా ఆ పార్టీ నేతలు కూడా ఎన్నికల ఫలితాలపై తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించారు. జగన్ ఓడిపోయేందుకు ఆయన ఒంటెత్తు పోకడలు, అనుచరుల మాటలు తప్ప పార్టీ క్యాడర్ మాట వినకపోవటం, అంచనాలు గాల్లో ఉండటం, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, భూ హక్కు చట్టం, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. అయితే జగన్కు సలహాలు ఇచ్చే పలువురు అధికారుల పాత్ర కూడా పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలు వైసీపీని చీకొట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానంగా కనిపిస్తోంది. ఇంకా భూగర్భ గనుల శాఖకు డైరెక్టర్గా జగన్ ఏరికోరి నియమించుకున్న ఓ అధికారి ప్రమేయం కూడా జగన్ ఓటమిలో ఉందని అంటున్నారు. ఏపీ గనుల శాఖ డైరెక్టర్గా వేరే రాష్ట్రంలో పనిచేస్తున్న తెలుగు వ్యక్తిని జగన్ డిప్యుటేషన్పై పిలిపించుకున్నారు. వెంకట్రెడ్డి అనే అధికారి జగన్కు నష్టం కలగడంలో పరోక్షంగా బలమైన కారణంగా చెబుతున్నారు. ఆ మధ్య ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి భూ హక్కు చట్టం విషయంలో ఆయననే నమ్ముకున్నారని, ఆయన ఎంత చెబితే అదే చేశారని అన్నారు. మా మాట కూడా వినలేదని, రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వద్దని మొత్తుకున్నట్లుగా గుర్తు చేశారు. సర్వేరాళ్లపై కూడా ఫోటోలు వద్దని కూడా చెప్పామని అన్నారు. అయినా మాట వినకుండా జగన్తో పాటు పార్టీ కూడా మునిగిపోయిందని ఎమ్మెల్యే కాటసాని అభిప్రాయపడ్డారు. ప్రజల సొంత ఆస్తుల్లో జగన్ వేలు పెట్టేలా చేసి 350 కోట్లతో సరిహద్దు రాళ్లకు టెండర్ ఇప్పించింది కూడా ఈ వెంకట్రెడ్డి. దీనిలో వెంకట్రెడ్డి 100 కోట్ల మేరకు మెక్కారని కూడా ఆరోపణలున్నాయి. తన అవినీతి దాహం కోసం పార్టీని నాశనం చేశారని వైసీపీ నాయకులు అంటున్నారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పటి గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకట్రెడ్డి చుట్టూ తిరిగిన నిర్ణయాలు, ఆయన ఇచ్చిన సలహాలపై వైసీపీ లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. వెంకట్రెడ్డి కారణంగానే గ్రామీణ స్థాయిలో తమదే అనుకున్న వైసీపీ ఓటు బ్యాంకు పూర్తిగా టీడీపీ వైపు మళ్లిపోయిందని అంటున్నారు.